ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడిని ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశించేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాల్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందో, ఈ రాబో 2-3 నెలల వరకు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మేషరాశికి ఇప్పటి వరకు కూడా అనగా ఉగాది నుంచి ఈ 17 అక్టోబర్ వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ దుస్థాన స్థితిలో ఉండటం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. అనవసరమైనటువంటి ఖర్చులు, ప్రయాణాలు, ఇతరుల వల్ల మోసపోవడం లాంటివి ఇప్పటి వరకు జరిగాయి. అయితే గురుగ్రహ మార్పు ఇకనైనా బాగుంటుందా అని చెప్పి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది ఎదురు చూస్తుంటారు. అయితే ఈ గురువుకి అర్ధాష్టమ గురు ప్రభావము కొన్ని మార్పులు అనేటువంటివి ఏవి ఉండకపోయినప్పటికీ కొంత అనవసరమైనటువంటి చిక్కులు, వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు మేషరాశి వారికి యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఉన్నట్లుగానే స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. అయితే మార్పు ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ గురు ప్రభావం వలన సాధారణంగా స్థిరాస్తులకి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అయిపోతుంది. అంటే ఏమవుతుంది? లిక్విడేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే వాహన కొనుగోలు, వాహన అమ్మకాలు, గృహ అమ్మకాలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఈ మేషరాశికి సంబంధించినటువంటి గురువు దుస్థాన స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వాటితో ఇబ్బంది పడేటువంటి అవకాశము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ గురుగ్రహ మార్పు వల్ల రాజ్య పదవిలో మార్పు, అంటే ఉద్యోగంలో మార్పు కానీ లేదా బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు కానీ
జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. ముఖ్యంగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఆల్రెడీ వీళ్ళకి ఏలిన నాడిశని ప్రభావం అనేటువంటిది ప్రారంభమైంది. దీంతో పాటుగా గురువు ఇంకా అతిచారముతో ఈ 4వ రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకోవాలని అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాల మార్పుకి కొంత సమయం కేటాయించుకోండి. ఉన్న సమయం అనుకూలంగా లేదు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే సంతృప్తి పడేటువంటి అవకాశాన్ని పెంచుకొని కాలం కలిసి వచ్చినప్పుడు అప్పుడు మీరు మార్చుకునే అవకాశాన్ని మీరు ప్రయత్నం మొదలుపెట్టవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశికి సంబంధించి రవి కూడా ఈ రవి 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈ యొక్క రవి ప్రభావం కూడా ఉద్యోగంలో కొంత ఆందోళన, అలాగే ఎవరితో అయితే కలిసి పనిచేస్తుంటామో 27 అక్టోబర్ వరకు కుజుడు తులారాశిలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేస్తా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, లేకపోతే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ సహోద్యోగులు ఎవరితోనైనా కానీ కాస్త లౌక్యముతో వ్యవహరించండి. వివాదాల జోలికి పోకుండా మీరు సౌమ్యంగా మీరు మీ పనులు కనుక చక్కబెట్టుకుంటే చాలా మటుకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్యకాలంలో ఈ యొక్క పని ఒత్తిడి అనేటువంటిది రవి అష్టమ రాశి ప్రభావం వల్ల పని ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ కుజ ప్రభావం కూడా వీటికి తోడై గురువు అనుగ్రహం లేకపోవడం, అష్టమ కుజ ప్రభావము, అలాగే రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు ప్రధానంగా 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహ మార్పు పెద్దగా మార్పు జీవితంలో ఇంతకుముందు ఉన్నటువంటి కంటే కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కాలాన్ని మీరు గమనిస్తూ సౌమ్యముగా లౌక్యముతో మీరు గనక ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు పరిస్థితులు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి, వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రధానంగా ఒక్క రాహుగ్రహం మాత్రమే ఈ యొక్క మేషరాశి వారిని కొంతవరకు కాపాడగలుగుతుంది. ఏ స్థితి వైపు చూసినా శని మీకు ఏలినాటి శని ప్రభావం, గురువు అర్ధాష్టమ గురువు, అలాగే కేతువు పంచమ స్థాన స్థితి, అలాగే రవి కుజ ప్రభావము, ముఖ్యంగా శుక్రుడు తులారాశిలో 2వ తారీఖు అక్టోబర్ వరకు ఉంటాడు. కాబట్టి ఈ శుక్రుడు ఎప్పుడు మారుతున్నాడు, 3వ తారీఖు నవంబర్ నుంచి మారుతున్నాడు. కాబట్టి 3వ తారీఖు నవంబర్ నుంచి మళ్ళీ 26వ తారీఖు నవంబర్ వరకు కూడా శుక్రుడు అష్టమ స్థాన స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత కొంత వెసులుబాటు, కొంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని శుక్రగ్రహ ప్రభావంలో ఉంటుంది. దాని ప్రభావంలో విలువైనటువంటి వస్తువులు కానీ వస్త్రములు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టల వరకు శుక్రగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొత్త వ్యవహారాలందు వేలు పెట్టడం కానీ, కొత్త వ్యవహారాలందు మీరు ప్రయత్నాలు చేయడం కానీ, లేదా వ్యాపార విస్తరణ చేయడం కానీ, లేదా ఉద్యోగ మార్పుని కోరుకోవడం కానీ మీరు చేయకుండా ఉండండి. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కాలం కలిసి రాదు. అలాగే నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ వ్యాపారము అనిశ్చితిగానే ఉంటుంది, అనుకున్నంతగా సాగకపోవచ్చు. కాబట్టి ఏంటండి ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు, అసలు మేషరాశికి ఎప్పుడు జీవితం అంటే ఇంతేనా అనేటువంటిది ఉంటుంది. కానీ ప్రధానంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా మీరు కొంత సమస్యలు అధికంగాను, లేకపోతే సమస్యల శాతం తక్కువగా ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవి కుజగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావం, కేతుగ్రహ ప్రభావము, ఇటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క ప్రభావం మీ జాతకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. ప్రధానంగా గురువు ఉచ్చస్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత లేనిపోని సమస్యలు, ఇతరులు మిమ్మల్ని ఆకర్షిస్తారు. అంటే ఎలా, ఈ రంగంలో పెట్టుబడి పెడితే డబ్బు బాగా పెరుగుతుంది, ఇలా అత్యాశకి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ గురువు ఒక్క గురుగ్రహాన్ని గనక మీరు కంట్రోల్ చేయగలిగితే, ఎందుకనంటే
ఈ గురువు యొక్క అశుభమైనటువంటి దృష్టి అష్టమ స్థానం మీద, అలాగే ఉన్నటువంటి లాభస్థానం మీద, మరియు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వ్యయస్థానం మీద, ఉద్యోగ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఈ గురువు యొక్క అశుభ దృష్టిని శుభ దృష్టిగా మార్చుకోగలిగితే, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా ఈ గురువు చాలా మటుకు కంట్రోల్ చేస్తాడు. అంటే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో టెన్షన్స్, ఒత్తిడి అనేటువంటిది లేకుండా చాలా మటుకు ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులను పూర్తి చేసుకునే విధానంగా మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా ఆ యొక్క స్థితిగతి ఉంటుంది. అలాగే వ్యయస్థానం మీదుగా దృష్టి ఉన్నటువంటి మేషరాశి వారి కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చుల్ని మీ చేత చేయించకుండా గురుగ్రహం కాపాడగలుగుతుంది. ఇక అన్నిటికంటే ఈ గురుగ్రహం మార్పు ప్రభావం వలన ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పాం కాబట్టి, ఎందుకంటే గురువు పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి కారణం చేత, ఈ కారణం చేత వచ్చేటువంటి అనారోగ్య, ఉద్యోగ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మీకు మార్గము గురువు యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మారే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇట్టి గురువు యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మారాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు 3 పర్వదినాలు సంపూర్ణంగా వస్తున్నాయి. అంటే 5 నవంబర్ రోజున కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, అలాగే 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, అలాగే 5 డిసెంబర్ 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ఆ రోజున దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇంతకు ముందు వలె సమస్యలు ఉంటాయి, సమస్యల శాతం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురుగ్రహం మార్పు వల్ల మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఊహించినటువంటి ఫలితాలు అనేటువంటి శుభ ఫలితాలు కలగాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి. కాలం కలిసి రానప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, మేషరాశిలో జన్మించిన వాళ్ళు అధైర్యపడకూడదు, అశాంతికి లోను కాకూడదు. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనకు ప్రధానంగా అనుకూలత లేని సమయంలో మనం తగ్గి ఉండమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఎటువంటి గొప్ప పెద్ద ప్రయత్నాలు, మీ చేతిలో డబ్బును పోగొట్టుకుని విస్తరణ, వ్యాపార విస్తరణ ఇలాంటివి లోన్స్ దాకా వెళ్లకుండా ఉండడమే మనకు మేలు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు, మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడిని ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశించేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి
కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉండబోతుంది. అలాగే రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జీవితంలో ఎలాంటి మార్పు ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ 17 అక్టోబర్ వరకు కూడా గురుడు ద్వితీయ స్థానంలో అత్యంత శుభకరుడుగా ఉన్నటువంటిది. కానీ అకస్మాత్తుగా ఈ 18 అక్టోబర్ నుంచి అతిచారముతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల సాఫీగా సాగుతున్నటువంటి జీవితంలో ఒక్కసారి కుదుపులు అనేటువంటివి వస్తాయి. అంటే ఏం జరగబోతుంది? ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు కొంత ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఏమా ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు? ఈ యొక్క తృతీయ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహము మీకు సాధారణంగా అశుభమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. అలాగే ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం మనకు కనబడింది. ఇప్పుడేంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల లేనిపోని కష్టాలు వస్తాయా? ఎలా వస్తాయి? ఎలా దీని నుంచి బయటపడాలి అని వీక్షించేటువంటి ప్రేక్షకులుగా చాలామంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ గురుగ్రహ మార్పు, ఎందుకంటే గురువుకి అత్యంత శుభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ముఖ్యంగా మీ జీవితంలో లాస్ అంటే నష్టములు కలిగించే వ్యక్తులు పరిచయం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు భవిష్యత్తులో, ఎందుకనంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి ఏప్రిల్ తర్వాత ఈ గురుగ్రహ మార్పు కర్కాటక రాశిలో ఉండబోతుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో పరిచయమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఆ వచ్చే సంవత్సరం తర్వాత ఆ వ్యక్తుల ద్వారా మీకు కొంత నష్టములు, కష్టములు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యే వ్యక్తుల వలన జాగ్రత్తగా గమనించండి. మీకు బాగా నచ్చితేనే వారితో స్నేహము కానీ, వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కానీ, ఇంకేదైనా కానీ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. సోదర సోదరీమణుల మధ్య విభేదాలు కానీ, స్నేహితుల మధ్య విభేదాలు కానీ ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో రావచ్చు. అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నీటి గండములు అనేటువంటివి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క గురుగ్రహ మార్పు ప్రభావంలో కలుగుతుంది. అంతేకాకుండా ఏ పని అయితే లాభాన్ని ఆశించి, అంటే ధనాన్ని ఆశిస్తే ధనము, ఉద్యోగం ఆశిస్తే ఉద్యోగము, లేదా ఏదైనా కానీ ఒక వ్యక్తి నుంచి లేదా ఒక సంస్థ నుంచి మనకు పొందబోయేటువంటి లాభం ఏదైతే ఉంటుందో ఆ లాభాన్ని ఆశించి చేసే పనులలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇతర గ్రహాల మార్పు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి కలిగే అవకాశం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి ఈ రవి సంచార ప్రభావం 18 అక్టోబర్ నుంచి గురువు మారుతున్నప్పటికీ కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి సంచార ప్రభావము స్థితిగతులు ఉన్నటువంటి కారణం చేత కొంత వెసులుబాటు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ, ప్రమోషన్స్ లభించే అవకాశం కానీ, ఏదేమైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం చేసేటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కొంతవరకు మీకు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీల్లో మీరు కొంత టెండర్లు కైవసం చేసుకోవడం కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందడం కానీ, ఇలా ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ముని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇదే కుజుడు కూడా 27 అక్టోబర్ వరకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ 27 అక్టోబరు, అలాగే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి, కుజుడు ఇవన్నీ కూడా యోగించేటువంటి స్థితి. కానీ 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు, అలాగే కుజుడు
7 డిసెంబర్ వరకు, ఎప్పటి నుంచి 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు కూడా సప్తమ స్థానంలో రవికుజ ప్రభావం. ఇది చాలా జాగ్రత్తగా. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గురుగ్రహ మార్పు వలన చేస్తున్నటువంటి ఉద్యోగంలో సాటి ఉద్యోగస్తులతో కానీ, పై అధికారులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా. దాని యొక్క ప్రభావం ఈ 16 నవంబర్ నుంచి మీకు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ అశుభమైనటువంటి గురువు ఇప్పటి వరకు యోగిస్తున్నటువంటి గురువు అశుభ స్థానంలోకి వెళ్ళడం వల్ల ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ నవమ స్థానం మీద దృష్టి, దీనివల్ల జరిగేటువంటిది ఏంటి అంటే ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఫస్ట్ అదొకటి. తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. పురాకృత ఆస్తి అనగా తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఆస్తి కానీ, స్వార్జితం కానీ, పిత్రార్జితం కానీ, లేదా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే రావాల్సినటువంటి సొమ్ము ఇప్పటి వరకు ఇస్తాము అన్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మొహం చాటేసే అవకాశం కూడా ఈ గురుగ్రహ మార్పు వలన ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ రవిగ్రహ మార్పు 16 నవంబర్ నుంచి మారుతున్నాడు, 27 అక్టోబర్ నుంచి కుజుడు కూడా సప్తమ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి 27 అక్టోబర్ నుంచి సాధారణంగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు. దీని యొక్క ఇంపాక్ట్ తీవ్ర రూపం దాల్చేది మాత్రం 16 నవంబర్ నుంచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి గ్రహస్థితి మార్పు మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం అని చెప్పవచ్చు. అలాగే శుక్రుడు ఈ సంబంధించినటువంటి వృషభ రాశి వారికి ఈ 3 నవంబర్ నుంచి మారుతున్నాడు. శుక్రుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి స్త్రీలతో సమస్యలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఎవరితోనైనా కానీ మాట్లాడేటప్పుడు సాటి స్త్రీలు ఎవరైనా కానీ, తల్లి, చెల్లి, అక్కయ్య, వదినమ్మ, నాయనమ్మ, పిన్నమ్మ, ఎవరైనా కానీ, నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, హయ్యర్ అఫీషియల్స్ కానీ, స్త్రీలతో వాగ్వివాదాలు జరిపేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాగ్వివాదాలు జోలికి వెళ్ళకండి, సౌమ్యంగా ప్రవర్తించండి. కొంతవరకు గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి శని యాజ్ యూజువల్గా లాభాన్ని కలగచేస్తున్నాడు. అంటే ఒక రకంగా చూసినట్లయితే ద్వితీయ స్థాన సంచారం వరకు 26 అక్టోబర్ వరకు గురుడు యోగిస్తున్నాడు, శని లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇటు గురువు ఇటు శని అనేటువంటిది మీకు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితి కనబడిందండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే గురువు మారాడో, గురువు దృష్టి శని మీద ఉండడం, శని యోగించేటువంటి గ్రహం కూడా అశుభమైపోయాడు. కాబట్టి ధనపరమైనటువంటి నష్టములు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పిచ్చినా మరి అవి తిరిగి రావు. రుణగ్రస్తులు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో కొంత మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క శుభుడు అయినటువంటి గురువు మీకు అశుభ స్థానంలోకి వెళ్తున్నటువంటి కారణం చేత గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పకుండా దైవానుగ్రహం అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇట్టి దైవానుగ్రహం ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటిది ఇప్పటి వరకు మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటిది ఒక్కసారి మార్పు కనబడిన తర్వాత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు చెప్పిన వాటికంటే కూడా ఇంకా విభిన్నమైనటువంటి సమస్యలు. ఎందుకనంటే ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు కూడా తోడై ఉన్నాడు. గురువు శుభకరుడై ఉండగా మిగతా గ్రహాలన్నీ యొక్క అశుభ ఫలితాన్ని గురువు కాపాడాడు. కానీ ఇట్టి గురువు ఎప్పుడైతే అశుభ స్థానంలోకి వచ్చాడో మిగతా పాపగ్రహాల యొక్క ప్రభావం, ఇటు రాహు కావచ్చు, ఇటు శని కావచ్చు, ఇటు కేతు కావచ్చు, ఇక 16 నవంబర్ నుంచి రవి కుజ ప్రభావం కావచ్చు, చాలా మటుకు గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే ఉన్న నవగ్రహాల్లో దాదాపు 6 గ్రహాలు మీకు యాంటీగా మారేటువంటి అవకాశము ఉంది. ఒకేసారి మీకు కాదు. ఒక డాక్టర్ అయినా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మెల్లగా ఇస్తాడు. దీని యొక్క అశుభమైనటువంటి ఫలితాలు 18 అక్టోబర్ నుంచి ప్రారంభమై 27 అక్టోబర్ నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ 16 నవంబర్ నుంచి తారాస్థాయికి చేరుకుంటాయి. ఈ 16 నవంబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలము. ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగస్తులు ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకండి. ఒత్తిడులు ఉంటాయి, ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల కంటే, ఎందుకనంటే వృషభ రాశి వరకు మొన్నటి వరకు బాగుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఏంటండి ఇలా చెప్తున్నారు అని అవకాశం ఉంటుంది.
కానీ గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు ఎల్లప్పుడూ మంచే ఉండదు, కొంతకాలం చెడు కూడా ఉంటుంది. ఆ చెడును కూడా ఆస్వాదించాలి, భరించగలిగే శక్తి ఉండాలి. అప్పుడే మనం అన్నీ అనుకున్నటువంటి విధంగా. కాబట్టి గ్రహాలు తమ పనిని తాము చేసుకుపోతాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మానవుడు దైవానుగ్రహానికి లోబడే జీవించాలి. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొన్నట్టయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ప్రధానంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్టి గురువు అశుభ స్థానంలోకి ఉండి మీ యొక్క జాతక రీత్యా ప్రధానంగా భాగస్వామ్య స్థానాన్ని, అలాగే పూర్వపుణ్య స్థానాన్ని, అలాగే మరియు లాభస్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత దివ్యమైనటువంటి రోజుల్లో ఈ గురుగ్రహ అశుభాన్ని శుభ ఫలితాలుగా మార్చుకునే అవకాశం మన పీఠం ద్వారా కలగజేయడం జరుగుతుంది. ఈ 5 నవంబర్ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, అలాగే 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం మీకు కలుగుతుందని చెప్పవచ్చు. శక్తిపాతం చేసినటువంటి మాలలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకొని గురుగ్రహ ప్రభావం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు, మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని. ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే దేవుడిని ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశించేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా
చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహము కర్కాటక రాశిలోకి మార్పు అవుతున్నటువంటి కారణం చేత కొంత మార్పులు అనేటువంటి జీవితంలో జరుగుతాయి. అంటే చాలామంది ఈ మిథున రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ జన్మ రాశిలో సంభవిస్తున్నటువంటి గురు సంచారము 26 అక్టోబర్ వరకు సాధారణమైనటువంటి పరిస్థితులు కనుక ఉంటే, జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మెరుపు కానీ, ఒక గొప్పదైనటువంటి ఆనందాన్ని కలగచేసేటువంటి స్థితి మాత్రం గురుగ్రహం వెంట తీసుకురాబోతుంది. ఇది ఒక రకంగా చాలా శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు ఊరిస్తున్నట్టుగానే వచ్చి ఆ ప్రయత్నాల్లో విఫలమైపోతూ ఉన్నారు. ఎంత నిజాయితీగా కష్టపడ్డ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, అలాగే వృత్తిలో కావచ్చు. ఎంత డెవలప్మెంట్ అవ్వాలనుకున్న డెవలప్మెంట్ కానీ అనేటువంటి పరిస్థితి నుంచి ఈ గురుగ్రహము ఒక్కసారి జర్కిచ్చినట్టుగా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో ఈ 48 రోజుల పాటు ఉండేటువంటి సమయం మిథున రాశి వారికి అదృష్టాన్ని అనగా లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తున్నట్టుగానే చెప్పవచ్చు. ఎందుకు ఇంతగా గొప్పగా చెప్తున్నానంటే, ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని, ఎందుకనంటే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శని దశమ స్థానంలో కంటక శని ప్రభావాన్ని కలగజేశాడు. 29 మార్చి నుంచి శని మారాడు ఈ సంవత్సరం. గురుడు కూడా మారాడు మే నెలలో. కాబట్టి ఉజ్జాయింపుగా ఏప్రిల్ మంత్ నుంచి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ గురుగ్రహము శుభకరుడై కంటక శని దోషాన్ని కలిగిస్తున్నటువంటి శని మీద శుభ దృష్టితో వీక్షణ చేస్తున్నాడు. కాబట్టి కంటక శని ప్రభావం అంటే ఈ సమయం చాలా జాగ్రత్తగా గమనించుకోండి. 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ ఈ సమయంలో శని మీకు ప్రయత్న స్థానంలో అడుగడుగున లోపాలు, ఇబ్బందులు కలగచేస్తున్నటువంటి శనిని శుభకరుడైనటువంటి గురువు వీక్షణ ప్రభావాలన ఆ ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాలని నివారిస్తాడు. శని కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు. అలాగే రాశి నుంచి ధనస్థానంలోకి గురుగ్రహ మార్పు ఎప్పుడైతే పడుతుందో ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏ రకంగా రాని బాకీలు వసూలు అవుతాయి. ఏదైనా మనం పని ప్రారంభించాలి, సహాయం కావాలి అని అంటే లోన్లు శాంక్షన్ కావడం కానీ, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు కూడా సంపూర్ణంగా యోగిస్తాడు. ఇక గమనించుకున్నట్లయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారికి సంబంధించి 27 అక్టోబర్ వరకు కుజుడు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ మిథున రాశికి 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు సంపూర్ణంగా కుజుడు అత్యంత యోగాన్ని కలగచేస్తున్నాడు. కాబట్టి ఈ కుజగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు సాధారణంగా అనారోగ్య సమస్యలు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కానీ ఈ 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి ఈ వృశ్చిక రాశిలో సంచారము, కుజుడు కూడా వృశ్చిక రాశిలో సంచారము. ఇంకా చెప్పాలి అంటే 11 నవంబర్ నుంచి గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సంయోగ కాలం అండి. ఎందుకంటే గురువు అనుకూలంగా ఉంటున్నాడు, రవి కుజులు కూడా అనుకూలంగా ఉంటున్నారు. కాబట్టి నవంబర్ మధ్య నుంచి ఇంకా జాగ్రత్తగా గమనించుకుంటే అవకాశాలు ఏదైనా కానీ ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అలాగే ఈ సంబంధించినటువంటి వ్యాపార రంగంలో విస్తరణకి చాలా అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి మీరు ఏదైతే చెయ్యాలని అనుకున్నారో ఆ చెయ్యాలనుకునే ప్రతి పనిని కూడా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇటువంటి యోగ్యమైనటువంటి సమయాన్ని మీరు ఏమాత్రం కూడా చేజార్చుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో గురువు అతిచార ప్రభావంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసినటువంటి ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు మిథున రాశి వారికి ప్రధానంగా ఈ సమయంలో వచ్చే యోగం ఎప్పుడు పడుతుందంటారు, దాన్ని ఈల్డ్ అంటారు. అంటే దాని యొక్క ఫలాలు ఈ సమయంలో మనం ప్రయత్నం చేసినటువంటి కార్యాచరణ పెట్టినటువంటి ఫలాలు ఎప్పుడు పొందుతాము అంటే రిజల్ట్ ఓరియంటేషన్గా మన జీవితంలో ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ మిథున రాశి నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు కదా, ఆ సంవత్సరం అంతా కూడా అత్యంత యోగాన్ని ఈ సమయంలో చేసినటువంటి పని వల్ల ఆ సమయంలో మనం ఎక్కువగా పొందగలుగుతాం. కాబట్టి ఇది ఈ పీరియడ్ అనేటువంటిది కేవలం ఏదో సినిమాలో చెప్పినట్టుగా లక్ష్మీదేవి వచ్చేస్తుంది అన్నట్టుగా కాకుండా ప్రయత్నాలు ప్రారంభించడం అనుకూలమైనది. దీనికి సంబంధించినటువంటి ఫలితాలు
ఈ సమయంలో గురువు మళ్ళీ వచ్చే సంవత్సరం కర్కాటక రాశిలో ప్రవేశించేస్తాడు కదా, తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి కుజగ్రహము, రవిగ్రహ ప్రభావము, అలాగే ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే శుక్రుడు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం లేకపోవడం, ఇది ఒక్కటే శుక్రగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా లేదండి. శుక్రుడు కూడా మీకు ఈ సంబంధించినటువంటి 2 నవంబర్ వరకు, 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. ప్రధానంగా శుక్రుడు అంటే ఏంటి? లవ్ గాడ్, కళలకు సంబంధించినటువంటి కారక గ్రహము. కాబట్టి సినిమా రంగంలో కావచ్చు, ప్రేమని వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా కానీ సంతానానికి సంబంధించి ముఖ్యంగా సంతానార్థులై ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి సంతాన యోగం కూడా 3 నవంబర్ నుంచి 26 నవంబర్ మధ్యకాలంలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సమయం మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారికి భాగ్యరాహు కొంతవరకు యోగిస్తాడు. కంటక శని ప్రభావం ఇస్తున్నటువంటి శని యొక్క ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది గురువు అతిచార ప్రభావం వలన. కాబట్టి 1, 2 కేతువు, గురువు, శని, రవి, కుజ, శుక్రుడు, ఇలా దాదాపు 6 గ్రహాలు, ఉన్న నవగ్రహాల్లో 6 గ్రహాలు సంపూర్ణంగా యోగిస్తున్నప్పుడు మిథున రాశి వారు అవకాశాలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయిలే అని చెప్పి మీరు ఎదురు చూడకండి. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి. మంచి సంస్థలలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణ చేయాలనుకునేటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. వృత్తిలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. నిలిచిపోయిన డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం, రాని బాకీలు కలిగేటువంటి అవకాశం, రాని బాకీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎంత ప్రయత్నం చేసినా మాకు ఇబ్బందులు వస్తున్నాయి కదా అని అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ ప్రయత్నంలో ఆటంకాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు వస్తాయి. H1B వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇది. గురువు అతిచార ప్రభావం లాభపడే 5 రాశులలో అత్యంత లాభపడేటువంటి రాశి ఒక మిథున రాశి అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. మిగతా అన్ని రాశులలో కన్నా ఈ సంబంధించినటువంటి ఈ గురు ప్రభావము మిథున రాశి వారికి చాలా యోగకాలంగా ఉండబోతుంది. ఇటువంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇప్పుడు చెప్పినటువంటి అత్యంత శుభ ఫలితాల కంటే ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఈ గురుగ్రహం మార్పు ప్రభావం వలన దైవానుగ్రహం, అంటే దైవకారక గ్రహమే గురుడు. ఈ గురుగ్రహము మీకు సంపూర్ణంగా యోగించాలి, దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ గురువు మారుతున్నటువంటి 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో ఏదైతే ఉన్నాయో ఆ సమయము ప్రధానంగా 5 నవంబర్ కార్తీక పౌర్ణమి మన పీఠం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, అలాగే 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే శక్తిపాతం చేసినటువంటి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ గురుగ్రహం యొక్క మార్పు సంపూర్ణంగా అనుభవించాలనుకునే వాళ్ళు ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే దేవుడిని ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి
పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగ్రహము 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో మారుతున్నటువంటి కారణం చేత ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 18 అక్టోబర్ నుంచి కదా మారుతుంది. 17 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి వ్యయములు అంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది సద్వ్యయం అవ్వడము, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా అంటే చారిటీ సందర్భంగా ఎక్కువగా మీరు సంబంధించినటువంటి ఖర్చులు చేయడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే ప్రధానంగా రాశిలోకే గురు సంచార ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొంత ఒత్తిడిలు, మానసికంగా ఒత్తిడిలు, శారీరక శ్రమ అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. దీనికి తోబాటుగా ఈ కుజగ్రహ ప్రభావము, రవిగ్రహ ప్రభావము అనేటువంటిది కూడా అనుకూలంగా లేని కారణం చేత కర్కాటక రాశి వారు కొంత విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ద్వితీయ కేతువు, అష్టమ రాహు, భాగ్యశని ఒక రకంగా చెప్పాలి అని అంటే చాలా మటుకు అంటే ఒక శుక్రగ్రహము తప్ప మిగతా శుక్రుడు, చంద్రుడు తప్ప మిగతా సప్తగ్రహాలు కూడా అనుకూలంగా లేవు. ఏంటండి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు ఇంతేనా? మొన్నటికి మొన్న అష్టమ శని అన్నారు, అలాగే మళ్ళీ ఇప్పుడు గురుగ్రహం మారుతుంది. జీవితంలో ఇంకా అభివృద్ధిని కానీ సంతోషాన్ని కానీ మంచిని చూడలేమా అని బాపోతుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధైర్యపడకండి. ఎందుకనంటే గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు మనల్ని పరీక్ష పెడుతున్నాయనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవండి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సాధారణంగా ఎటువంటి ప్రయత్నాలు అనగా ఉన్న స్థితిగతిని అలాగే కంటిన్యూ చేయండి. ప్రత్యేకంగా కొత్త వాటి జోలికి మీరు వెళ్ళబోకండి. ముఖ్యంగా ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కర్కాటక రాశి వారికి అంటే ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు వస్తాయి. సంతానం మూలకంగా ఖర్చులు కానీ సమస్యలు కానీ పెరుగుతాయి. సంతానం మాట వినకపోవడము, సంతానం అభివృద్ధి లేకపోవడము అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా. ఇక రెండవది, అన్నిటి కూడాను ఊహించుకుంటారు ఎక్కువగా, అంటే ఊహలలోనే కాలం గడుపుతారు, కార్యాచరణ అనేటువంటిది ఉండదు. మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎవరితో కలిసి పనిచేస్తుంటారో, జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ఎవరితోనైనా కానీ ప్రధానంగా కలిసి పనిచేసేటువంటి వాళ్ళతోనైనా కానీ కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు కమాండ్ చేస్తున్నారేమో అనే భావనలోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ గురుగ్రహ మార్పు వల్ల జరిగేటువంటి లక్షణాలు. కాబట్టి కాలమేమీ మించిపోలేదు. అనుకూలమైనటువంటి సమయాన్ని మీరు దైవానుగ్రహం వల్ల మీరు పొందవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ద్వితీయ కేతువు అలాగే అష్టమ రాహు కూడా
ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. అంటే ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ ఆరోగ్యం. ఇప్పుడే అనారోగ్య పాలైనట్టుగా అనిపిస్తుంది శరీరము, మళ్ళీ కొంత సమయానికి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇలా ఏదో ఒక తెలియని సమస్యతో ఇబ్బంది పడడం అనేటువంటిది తరచూ జరుగుతూ ఉంటుంది. దాని గురించి అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఇక మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, ఒక్క గురుగ్రహం వల్లనే ఇన్ని సమస్యలు వస్తాయంటే మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. చెప్పాను కదా ఇంతకుముందే 7 గ్రహాలు అనుకూలంగా లేవని. కాబట్టి కుజుడు 27 అక్టోబర్ వరకు అర్ధాష్టమ కుజ ప్రభావం. ఇది సాధారణంగా ఈ అక్టోబర్ మంత్ నుంచే మీరు దీనికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉండాలి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు. కాబట్టి ఈ అర్ధాష్టమ కుజ ప్రభావం వలన వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహంలో మనశ్శాంతి అనేటువంటిది కరువైపోతుంది. అలాగే ఈ 18 అక్టోబర్ నుంచి గురువు మారుతున్నాడు, రవి కూడా మారుతున్నాడండి. 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి కూడా మారుతున్నాడు. ఈ కారణం చేత ఉద్యోగంలో ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి వస్తాయి. బాగా ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ. మీకు సహాయం చేసేవాళ్ళు దూరం అయిపోతారు. అన్ని పనులు మీరు చేయాల్సి వస్తుంది. ఒక రకంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందనంటే, వేరే వాళ్ళ వర్క్ కూడా మీరు చేయాల్సినటువంటి పరిస్థితి. లీవ్లో ఉండడము, వేరే వాళ్ళు జాబ్ మానేయడము, ఆ పని మీరు కూడా మీరు చేయడం. దీనివల్ల ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది ఈ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు. ఇక కుజుడు కూడా ఈ 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు, రవి 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ పంచమ స్థానంలో స్థితి సంచారం చేస్తున్నట్టు కారణం చేత ఇది కూడా అనుకూలము కాదు. ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి దండనలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పరంగా రావాల్సినది ఆలస్యం అవుతుంది. డబ్బులు కావచ్చు, ఇంకేదైనా శాంక్షన్స్ కావచ్చు, ఏదైనా కానీ. ఇలా ఈ రవి, కుజ మరియు కేతువు, రాహు, శని, గురుడు ఇలాంటి గ్రహాలు అనుకూలంగా లేవు. ఇక శుక్రుడు మాత్రము కొంతవరకు యోగిస్తున్నాడండి. ఎందుకంటే 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు తులారాశిలో, అలాగే 26 నవంబర్ తర్వాత ఈ సంబంధించినటువంటి డిసెంబర్ వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఒక్క శుక్రగ్రహం మాత్రము మీకు యోగిస్తుంది. కాబట్టి ఈ గురుగ్రహము సంచారము అనుకూలంగా లేదు, మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలండి. ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తల్లిగారి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ తీసుకోవాలి. సోదరి ఆశీర్వచనాలు, సోదరిని సంతోషపెట్టడం చేస్తూ ఉంటే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది ప్రధానంగా తెలుసుకోదగినటువంటి నియమము. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు జాతకరీత్యా ఎదుర్కొంటున్నారంటే అది మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఈ గురుగ్రహం మార్పు వల్ల ఉన్న సమస్యలతో పాటుగా కొత్త సమస్యలు కూడా ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. గురువు అంటేనే దైవకారక గ్రహం. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి ఈ సర్వదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అంటే 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కూడా గురుగ్రహ మార్పు ప్రభావంలో కొన్ని సమస్యలు. కావున 5 నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు చేసి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. భయపడాల్సినటువంటి పనులు లేదండి. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా, అలాగే నిరుద్యోగస్తులు కూడా జాతకరీత్యా మీరు సాధారణంగా వృత్తి విస్తరణ కానీ, వ్యాపార విస్తరణ కానీ చేయకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులకి కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు. విద్యార్థులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కావున జాతకరీత్యా మీరు జ్ఞాపక శక్తిని కోల్పోతారు. ఎంత ఎఫర్ట్ పెడతారో అంత మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొత్త కొత్త వాటికి మీరు వెళ్లకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని
వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే, దేవుణ్ణి ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో జన్మించినటువంటి వారికి 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహం మార్పు అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది, ఈ గురుగ్రహంతో పాటుగా మిగతా గ్రహాలు కూడా మారుతున్నాయి. కాబట్టి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి మొన్నటి వరకు అంటే ఈ 17 అక్టోబర్ వరకు లాభస్థానంలో గురు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఆల్రెడీ ఇక్కడ అష్టమ శని ప్రభావాన్ని పొందుతున్నారు. దానివల్ల కొన్ని సమస్యలు, ఇక్కట్లు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గురువు లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలనైనా భరించగలిగారు. అటువంటి ఒక గార్డులాగా ఉన్నటువంటి, రక్షణ కవచంలాగా ఉన్నటువంటి గురువు ఈ అతిచార ప్రభావంలో ఎప్పుడైతే 18 అక్టోబర్ నుంచి మారాడో కొంత పరిస్థితులలో కొన్ని మార్పులు అనేటువంటివి జరగబోతున్నాయి. కాబట్టి ఆ మార్పులని మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయాలి. మిగతా గ్రహాలు కూడా మారాయి. ఎలాంటి ప్రభావాల్లో మీకు మంచి జరుగుతుంది, మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతున్న విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా గురువు వ్యయస్థానంలోకి మారాడు. ఏం జరుగుతుంది? సింపుల్గానండి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒకటి, ఈ ఖర్చులు కూడా అర్థవంతమైన ఖర్చులు అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఖర్చు ఎక్కువగా ఉంటుంది కానీ దీని యొక్క ప్రభావము భవిష్యత్తులో మీకు లాభమే చేకూరుస్తుంది ఏదో ఒక రకంగా. ముఖ్యంగా మీరు ధార్మికమైనటువంటి వ్యవహారాలకి ఖర్చు చేస్తారు. డొనేషన్స్ ఇవ్వడం కానీ చారిటీగా, లేదా ఇతరులకి సహాయం చేయడానికి
మీ దగ్గర ఉన్న డబ్బు మీకు వెళ్ళిపోతుంది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికో, ఇక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితో, ఇలా మీకు గురుగ్రహము మీకు సద్వ్యయమే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ లాభమే కాదు కదా, వ్యయం కూడా, ఖర్చులు కూడా ఉంటాయి కదా, సద్వ్యయమే చేస్తాడు. దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా H1B వీసాలు కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కొంత యోగకాలం అనే చెప్పవచ్చు. ఎందుకు అనంటే రవిగ్రహం కూడా, రాశ్యాధిపతి అయినటువంటి రవి కూడా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు తృతీయ రాశిలో సంచారం చేస్తుంటాడు. కుజుడు 27 వరకు ఉంటాడు. కాబట్టి ఈ కాలము అద్భుతమైన కాలము. ప్రయత్నంలో కొంత ఆటంకాలు ఉండవచ్చుగాక, కానీ రవి అనుకూలంగా ఉన్నటువంటి రవి కుజుల యొక్క అనుకూల గ్రహ ప్రభావం వలన మీకు సంపూర్ణంగా ఈ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు యోగం ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే సంస్థల్లో ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు కాస్త గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు మంచి జీతభత్యాలతో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా కొంత పెట్టుకోవాల్సిందే. అంటే ఒక చోటికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఖర్చు అయితే అన్నప్పుడు జేబులో 150 రూపాయలు పెట్టుకొని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువగానే అయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక ఈ సంబంధించినటువంటి ఈ 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్యకాలంలో రవి అర్ధాష్టమ ప్రభావము. దీనికి తోబాటుగా 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు అర్ధాష్టమ కుజుడు. ఇది గడ్డు కాలము. ఏంటంటే మరి ఇంతకుముందు వరకు బాగుందన్నారు, మరి ఇప్పుడు ఏంటి ఇంకానంటే అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రవి ప్రభావము. ఇది గురువు కూడా అనుకూలంగా లేని కారణం, అష్టమ శని ప్రభావం, సప్తమ రాహువు, అలాగే రాశిలో కేతుగ్రహ ప్రభావం. ఒక్కసారి క్లైమేట్ మారిపోతుంది. అంటే జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ప్రెషర్ అనేటువంటిది ఈ 16 నవంబర్ నుంచి, దానికన్నా ముందు నుంచే ప్రారంభమవుతుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఈ సమయంలో ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి, చేసే ప్రయత్నాలు వదిలిపెట్టాలి అనేటువంటి యొక్క ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వృత్తిని విరమించుకోవాలి, వేరే వృత్తిలోకి వెళ్ళాలి. వ్యాపారంలో నష్టాలు వస్తాయి, భరించలేము, ప్రెషర్ వస్తుంది. ఇవంతా కూడా ఆ సమయం 16 నవంబర్ నుంచి ఈ సంబంధించినటువంటి 15 డిసెంబర్ వరకు ఎదుర్కొనేటువంటి సమయం. కాబట్టి సంయమనం పాటించండి. ఆ సమయంలో నూతన ఉద్యోగాలకి మీరు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనే ఆలోచన పక్కకు పెట్టండి. ప్రెషర్ ఉన్నా భరించండి. ఇక్కడే మీకు దైవానుగ్రహం కావాలి. ఈ దైవానుగ్రహం లేకపోతే మనిషి సమస్యల్ని భరించగలిగే శక్తిని పొందలేడు. దైవమే అన్ని రకాలుగా శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠమాధుర్యంలో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం మూడు ప్రముఖ దివ్యమైనటువంటి క్షేత్రాల్లో 3 అపూర్వ మహత్యం కలిగినటువంటి పుణ్య దినాలలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. 5 నవంబర్ సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి, 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క సమస్యల వలయం నుంచి దైవానుగ్రహాన్ని ప్రసాదించడం కోసం ఈ 3 పర్వదినాలలో మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ చెప్పినటువంటి అర్ధాష్టమ కుజ ప్రభావం 27 అక్టోబర్ నుంచి, అర్ధాష్టమ రవి ప్రభావం 16 నవంబర్ నుంచి మారుతున్నటువంటి కారణం చేత కొంత సమస్యలు అధికంగానే ఉంటాయి. కానీ గురువు మాత్రము ప్రధానంగా మీకు కొంతవరకు ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా చేస్తాడు. దేవాలయ సందర్శనము, తీర్థక్షేత్రాల సందర్శనము, పెద్దలు సందర్శనం అనేటువంటిది ఉంటుంది, అనగా మఠాధిపతులు, పీఠాధిపతులని. ఇక యాజ్ యూజువల్గా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి శని, ఈ యొక్క అష్టమ శని ప్రభావం, గురువు లాభస్థానంలో ఉండి శని ప్రభావం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని కాస్త వరకు కంట్రోల్ చేస్తే, గురువు కూడా అశుభుడై ఉండి శని మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు ఎక్కువగా పెట్టించడం జరుగుతుంది. కాబట్టి వీటికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే
మీ యొక్క జన్మ జాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నాలు చేయండి, వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది, పరధ్యాసతో ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే పరధ్యాస ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా పని చేయాల్సినటువంటి ఉన్నప్పుడు మీలో నిర్బలత్వం, అంటే నేను ఈ పని నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనేటువంటిది ఉంటుంది. కానీ ఆత్మశక్తితో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇండైజెషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. శరీరంలో బలము కోల్పోతారు. ముఖ్యంగా మూలకాలు అంటే విటమిన్ డెఫిషియన్సీ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఫిజిషియన్ని సంప్రదించి ఆరోగ్యపరంగా చెక్ చేసుకోండి. కొంత డైట్ కంట్రోల్ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక పదవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. రాజకీయ పరంగా కానీ లేదా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి. వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి తప్ప అత్యుత్సాహం కానీ లేదా అత్యాశ కానీ పోయినట్లయితే చాలా మటుకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే సాధారణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి తప్ప గొప్పగా శుభ ఫలితాలు అనేటువంటివి ఉండవు. కానీ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం, ఉద్యోగస్తులకి కొంత ఊరట మాత్రం 18 అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ మాసాంతం వరకు కూడా కొంత శుభమనే చెప్పవచ్చు. ఆ ప్రయత్నంలో మీకు ఉద్యోగము అభివృద్ధి కానీ, ఉద్యోగం లభించడం కానీ, వృత్తి వ్యాపారాల్లో కాస్త మెరుగుదల ఈ యొక్క 18 అక్టోబర్ నుంచి ఈ మాసాంతం వరకు ఉంటుంది. కానీ నవంబర్ మాసము అలాగే 5 డిసెంబర్ వరకు కూడా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఆ సమయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఖచ్చితంగా చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే దేవుడిని ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా
ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహం చాలా అదృష్టాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. 18 అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు కూడా గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం. ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. గురుగ్రహ మార్పు వల్ల లాభపడేటువంటి యొక్క రాశులలో మిథున రాశి సంపూర్ణమైన యోగము, అంతే విధంగా కన్యా రాశి కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దక్కబోతుంది. అతిశయోక్తి కాదేమో, చాలా గొప్పగా చెప్తున్నారేమో అని అనుకోకండి. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. లాభస్థానంలోకి గురువు, అలాగే 16 నవంబర్ నుంచి తృతీయ స్థానంలో రవి, 27 అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో రాహువు. మీకు సప్తమ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా శని చాలా అవయోగాన్ని కలగజేశాడు. కానీ గురు కంట్రోల్లోకి వెళ్ళిపోయి మీకు శని యోగాన్ని కలగజేస్తున్నాడు. ఎలాగో మీకు తెలియజేసుకుందాం. ముందుగా ఈ 17 అక్టోబర్ వరకు గురుగ్రహ ప్రభావం వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కాస్త నిరాశ, నిస్పృహలు, అభివృద్ధి లేకపోవడం, జీవితం ఇంతేనా, ఇక ఎదుగుదల ఉండదా అనుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అనుకోని వరముల ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలము చాలా ఉపయోగమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మీరు చేపట్టేటువంటి పనులు కానీ, ఈ కాలంలో చేసినటువంటి పనులు కానీ షార్ట్ టర్మే కదా అని ఆలోచించకండి. ఎందుకంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే మార్చి, ఏప్రిల్ తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. అంటే ఈ సమయంలో ఎలా అయితే ఆనందాన్ని అనుభవిస్తారో వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఈ గురుగ్రహ ప్రభావం వలన అత్యంత యోగ కాలాన్ని అనుభవిస్తారు. గురువు లాభస్థానంలో ఉండి లాభాన్ని కలగచేస్తున్నాడు. ఇది చాలా. ఇక రాశి నుంచి సప్తమ స్థానంలో శని, అంటే ఈ 17 అక్టోబర్ వరకు శని ప్రభావము, గురు ప్రభావము, మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోవడము, కేతు అనుకూలంగా లేకపోవడం ఇత్యాది కారణాల వల్ల శని వల్ల కూడా సమస్యలు భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టాయి. కానీ ఒక్కసారి మీరు గమనించుకున్నట్లయితే గురువు లాభస్థానంలోకి రాగానే శనిని కంట్రోల్ చేస్తాడు. దీనివల్ల జరిగేటువంటిది ఏంటి? వివాహ సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఒక ఇంటి వాళ్ళు అవుతారు. జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చి ఇబ్బందులు పడి విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఈ సమయంలో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒకటవుతారు. కోల్పోయిన ప్రేమని తిరిగి పొందే అవకాశం ఉంటుంది ప్రేమికుల మధ్య. అలాగే ఎప్పుడో చిన్ననాటి స్నేహితుల్ని మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. అన్ని విధాలుగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, మళ్ళీ ఒకటై తిరిగి కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు నూతన భాగస్వామి దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి మంచిగా ఖచ్చితంగా చక్కటి భాగస్వాములు దొరుకుతారు. అంతేకాకుండా ఇక మీకు చెప్పాలి అనంటే ఇంతకుముందు భాగస్వాములతో చేసినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కొత్త కార్యాచరణ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు. ఇది కన్యా రాశి వారికి అనుకోని వరంగా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఈ 48 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం, యోగకాలం. ఇక 27 అక్టోబర్ వరకు కుజుడు బాగోలేడు. ఏమవుతుంది? గురువు రాగానే యోగాన్ని కలగజేస్తున్నా మీ వాక్కు వల్ల ఇతరులు నష్టపోవడం, ఇబ్బంది పడడం, ధన సమస్యలు మీకు కలగడం, ఇవన్నీ 27 అక్టోబర్ వరకు చవి చూసినా 27 అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలోకి కుజుడు వెళ్ళిపోతాడు. ఇది చాలా యోగిస్తుంది. అలాగే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ మధ్యకాలంలో రవి సంచార ప్రభావం వలన కుటుంబ సభ్యుల పరంగా మీకు కొంత నష్టము జరుగుతుంది. అంటే ఏంటి? ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ఎప్పుడైతే 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి తృతీయ స్థానము, వృశ్చిక రాశిలో సంచారము, కుజుడు 27 అక్టోబర్ నుంచి
వృశ్చిక రాశిలోకి సంచారము, అలాగే రాహువు షష్టమ రాశిలోకి సంచార ప్రభావము, శని గురుగ్రహ కంట్రోల్లోకి వెళ్ళిపోవడము, 1, 2, 3, 4, అలాగే శుక్రుడు కూడా సంచారం చేస్తున్నటువంటి సమయం అనుకూలంగా ఉండడం, 5 గ్రహాలు. ఇక్కడ గురువు, ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా లాభస్థానంలో గురువు, షష్టమందు రాహువు, శని గురు కంట్రోల్లోకి వెళ్ళిపోవడము, తృతీయమందు రాహు 16 నవంబర్ నుంచి, అలాగే 27 అక్టోబర్ నుంచి కుజుడు తృతీయ స్థానస్థితి, అలాగే శుక్రుడు కూడా ప్రధానంగా యోగించేటువంటి గ్రహము, బుధుడు కూడా యోగిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి యోగమో ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగముగా చెప్పవచ్చు. అందులో ఏమాత్రము సందేహం లేదు. అద్భుతమైనటువంటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని విధాలుగా వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. చక్కగా మీకు ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కానీ, లేదా ప్రమోషన్స్ రావడం కానీ, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ, H1B వీసా కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి విదేశీయానం, విదేశీ విద్యకి రావడం కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి పొందబోవడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ ఈ మధ్య కాలంలో కలిగేటువంటి యొక్క స్నేహాలు భవిష్యత్తులో మీకు మంచి బాట వేస్తాయి. ఈ మధ్యకాలంలో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాల యొక్క ప్రభావం యొక్క ఫలితాన్ని మీరు వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దైవానుగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా పొందే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే దైవకారక గ్రహమైనటువంటి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి అనుకూలంగా లేడు. అలాగే ఎంతైనప్పటికీ కూడా సప్తమ శని కొంత ప్రభావం, కొన్ని సమస్యలు తీసుకురావడం, కేతు వ్యయస్థానం నుండి ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగించడం, ఏది ఏమైనప్పటికీ అన్నింటినీ అధిగమించగలిగేటువంటి శక్తి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొంత దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో ఉన్నటువంటి 3 పర్వదినాలలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. అవి 5 నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు మీ గోత్రనామాదులతో జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని విధాలుగా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ చెప్పినటువంటి యోగాల కంటే ఇంకా కొంత సమస్యలు అధికంగా మీరు ఎదుర్కొంటున్నారు, విభిన్నంగా మీకు ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు, మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే దేవుడిని ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం
గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో గురుగ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తరువాత తులారాశిలోకి జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కేవలం ఒక గురుగ్రహమే కాదండి, రవి కూడా మారుతున్నాడు, కుజుడు కూడా మారుతున్నాడు, శుక్రగ్రహ ప్రభావం కూడా మారుతుంది. చాలా మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా గ్రహస్థితిగతులు రాశులు మారుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా గురుగ్రహం మార్పు వల్ల జరిగేటువంటిది ఏంటి? తులారాశి వారిని కాపాడుతూ వస్తున్నాడు. ఎలా? భాగ్యస్థానంలో స్థితి పొంది ఉండి తులారాశి వారికి అనుకూలంగా ఉండడం, షష్టమ శని అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా లాభకేతు అనుకూలంగా ఉండడం, ఇవన్నీ మేజర్ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత రాహు కూడా యోగిస్తూ ఉండడం, ఈ కారణం చేత నల్లేరు మీద నడకల అన్నట్టుగా ఉండిపోయింది ఈ యొక్క తులారాశి వారికి. ఒక్కసారి జీవితంలో ఒక కుదుపులు, అంటే వెళ్తున్నటువంటి ప్రయాణం మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది? వెళుతున్నటువంటి బండి మధ్యలో ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేయడానికి అష్ట కష్టాలు పడి స్టార్ట్ చేస్తాం కదా, అలాంటి ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఈ గురుగ్రహ మార్పు అనేటువంటిది కలుగుతుంది. దశమ గురుడు ఎప్పుడైతే వచ్చాడో, ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, వృత్తుల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం గోచరమవుతుంది, సందేహం లేదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి. ముఖ్యంగా అధికారుల యొక్క దండన, అంటే అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో కాస్త నిరాసక్తత, ఆసక్తి లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా ఇతరుల యొక్క పనుల వల్ల మీరు కొంత నష్టపోతారు, కీర్తిని కోల్పోతారు. చెయ్యని పనికి, చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి నగదుతో సంబంధించి వ్యాపారం, అంటే ఇప్పుడు అన్నీ నగదుతోనే అవుతాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో క్యాష్ కౌంటర్, అంటే ఆ క్యాషియర్ నగదుతో లింక్ ఉంటుంది. ఇలా మీ జీవితంలో నిత్యం నగదుతో సంబంధ బాంధవ్యాలు నడిపేటువంటి వ్యక్తులు, ఫైనాన్స్ వ్యాపార రంగస్తులు కావచ్చు, లేకపోతే ఈ బిల్ కౌంటర్ దగ్గర కూర్చొని వ్యక్తులు కావచ్చు, ఇలా నగదుతో సంబంధ బాంధవ్యాలు జరుపుకునేటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మీ చేతిలోంచి నగదు జారిపోయే అవకాశం ఉంటుంది. పైగా ఈ సమయంలో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎవరికైనా మీరు అప్పు గనక ఇస్తే అది తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. అప్పు ఇచ్చేటప్పుడైనా ఏదైనా మరీ ఇబ్బందికర పరిస్థితి ఉంది, మనం తీర్చకపోతే, మనం అప్పు ఇవ్వకపోతే ఎదుటి వాళ్ళకి ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుందంటే అప్పుడు వరకు చేయండి తప్ప, అనవసరంగా అడిగారు కదా అని చెప్పి ఆశకు అత్యాశకి వడ్డీ వస్తుందని చెప్పి మీరు ధనాన్ని మీరు ఇచ్చారా, అది మీకు రాని బాకీలుగానే ఉండిపోతాయి. ఈ సమయంలో మిమ్మల్ని అత్యాశకి గురి చేసే విధంగా కొంత మార్పులు కలుగుతాయి. ఇలా పెట్టుబడి పెడితే ఎంతో డబ్బులు వస్తాయి. ముఖ్యంగా సంపాదించిన డబ్బంతా స్టాక్స్లో పెడతారు, అద్భుతంగా వస్తుంది, కుప్పకూలిపోతుంది ఆ యొక్క కంపెనీ షేర్ వాల్యూ. ఇలా మీ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి డబ్బు నష్టపోయే మార్గాలు చెప్తున్నాను. ఇలాగే నష్టపోతారని కాదు, నష్టపోయే మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, మీరు వెతుక్కోవడం కాదు. మిమ్మల్ని వెతుక్కుంటూ మార్గాలు వస్తాయి. ఆ వచ్చిన మార్గాలు మంచివా చెడువా అనేటువంటిది మీరు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు, ఆలోచనలతో మీరు పంచుకొని
మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క కుజుడు 27 అక్టోబర్ వరకు రాశిలోనే సంచారం చేస్తాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? మీలో మీకు తెలియని అతి ఆత్మవిశ్వాసము, పొగరుగా ఉండడము, ఇతరులని తొందరగా తులనాడడం, ఇలాంటి లక్షణాల వల్ల చాలా నష్టపోతారు. గురువు దీనికి దోహదకారకుడు అవుతాడు. అలాగే 27 అక్టోబర్ నుంచి కుజుడు 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ద్వితీయ స్థాన సంచార ప్రభావం వలన మీ వాక్కు కఠినంగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేమి ఇలా జరుగుతుంది. అలాగే జన్మ రవి 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు, 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి కూడా సంచారం అనుకూలముగా లేదు. ఈ కారణం చేత ప్రభుత్వ దండనలు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి ప్రభుత్వ దండన అంటే? ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ట్యాక్సులు కడతారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవచ్చు. లేకపోతే వాహనాలకి ఏదైనా కానీ ట్రాఫిక్ చలాన్లు, వాహన చలాన్లు ఎక్కువగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ పరముగా దండనలు, ప్రభుత్వ శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వ రంగంలో ముడిపడి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు శాంక్షన్ కావడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఒక్క శని ఎంతవరకు పోరాడగలుగుతాడు అంటే, మీకు చెప్పాలి అని అంటే, ఈ తులారాశి వారికి గురువు 9వ స్థానంలో ఉండడం, 6వ స్థానంలో శని ఉండడం, 2 ప్రధానమైనటువంటి గ్రహాలు మిమ్మల్ని కాపాడాయి. కానీ అదే గురువు 10వ స్థానంలో ఉండి, శని 6వ స్థానంలో ఉన్న గురు కంట్రోల్లోకి శని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎంతో పోరాట పటిమతో మీరు ప్రయత్నం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఆ ప్రయత్నంలో ఒక్కసారిగా నిస్సహాయత, నిరాసక్తత, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. తద్వారా గురుగ్రహ ప్రభావం, గురువు కంట్రోల్లోకి శని వెళ్ళిపోవడం ఈ తులారాశికి యోగకారకుడు. ఇలా 1-2 శని, రాహువు, అలాగే సంబంధించినటువంటి గురువు, రవి, కుజుడు, బుధుడు, మేజర్గా ఒక 5-6 ప్లానెట్స్ మీకు అనుకూలంగా లేకపోతాయి. కాబట్టి దయచేసి చెప్తున్నానండి, ఉద్యోగస్తులు ఉద్యోగం మారకండి. చేస్తున్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వండి. నేను భరించలేకపోతున్నాను అని అంటారా? ఏదైనా దేవాలయానికి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకొని మీ గోడు ఆ స్వామికి చెప్పుకోండి, అమ్మవారికి చెప్పుకోండి. వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయా? ప్రధానంగా మీరు సంతోషంగా ఉండగలిగే వ్యక్తులతో మీరు సహవాసం చేయండి. కొంత మీకు సంబంధించినటువంటి ఒత్తిడి తగ్గుతుంది. వృత్తిలో పైకి రావట్లేదని భయపడకండి. భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండే విధంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే దైవానుగ్రహం గనక కలిగితే మానవుడు అన్ని రకాలుగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతాడు. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఒక్క గురువు మారినటువంటి కారణం చేత చాలా ప్లానెట్స్ యొక్క దుష్ప్రభావాలని ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి 3 మహాపర్వదినాలలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. మొదటిది 5 నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలకి విభిన్నంగా ఇంకా సమస్యలు బాగా ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వ్యాపార రంగంలో ఉన్నవారు, ఉద్యోగంలో ఉన్నవారు, వృత్తిలో ఉన్నవారు, అనేక విధాలుగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి పదవిలో ఉన్నటువంటి రాజకీయ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఉన్న కాలాన్ని సద్వినియోగపరుచుకొని టైం పాస్ చేయండి. కొత్త వాటి కోసం కాళ్ళు చాపకండి, అర్రులు చాపకండి. మీ జీవితంలో మిరాకిల్స్ అంటూ ఏమీ జరగవు. ఈ తులారాశిలో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఒక్క గురువు మారినటువంటి కారణం చేత ఇన్ని రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి కలుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం మీకు భవిష్యత్తులో రాబోతుంది. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కాలాన్ని మీరు దైవానుగ్రహం వలన మీరు సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి.
అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే, దేవుణ్ణి ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశించేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగ్రహము 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి పంచమ శని ఎలాగో సాధారణంగా యోగించడు. అలాగే అర్ధాష్టమ రాహువు, దశమ కేతువు, ఈ రాహుకేతుల ప్రభావం కూడా ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రయత్నాల్లో ఆటంకాలు, పలు సమస్యలు, సంతోషంగా ఉండలేకపోవడం. అలాగే గురువు 17 అక్టోబర్ వరకు అష్టమ స్థాన స్థితి ప్రభావం వలన చాలా మటుకు ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే ధనపరమైన సమస్యలు కానీ, ఇలా ఒకటా రెండా అనేక విషయాలుగా వృశ్చిక రాశి వారు సతమతమవుతూ వచ్చారు. కానీ అనుకోని వరంలా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశం చేయడం 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో ఇది చాలా యోగించేటువంటి స్థితి అని చెప్పవచ్చు. ఎందుకనంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత అందమైన జీవితాన్ని, అద్భుతమైన యోగాన్ని ఇచ్చేటువంటి గురువు కొంత తొందరగానే 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో అలాంటి శుభ ఫలితాలు 2026లో ఎలా ఉండబోతుందో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో రుచి చూపించబోతున్నాడు. అంటే అద్భుతమే, గురువు చాలా యోగిస్తున్నాడు. ఎందుకనంటే ఇప్పటి వరకు ఏది కూడా ఆలోచనలకే పరిమితమైపోయి ఇంప్లిమెంటేషన్ జరగని కార్యక్రమాలన్నీ కూడా ఒక్కసారి గురువు రాగానే పనులు చకచకా మొదలు పెట్టేస్తూ ఉండడం. ఎందుకంటే అష్టమ గురువు కాస్త యోగిస్తూ ఉండడం, ఇది చాలా మార్పు మీ జీవితంలో, అంటే అనుకూలమైన సమయం మీకు ప్రారంభమైంది. ఇక విదేశీయానానికి వెళ్ళాలి, విదేశంలో చదువుకోవాలి, స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా
గురువు అనుకోని వరంలా యోగించబోతున్నాడు. మీకు ఈ గురుగ్రహ మార్పు వల్ల సంపూర్ణంగా 5 రాశులు యోగాన్ని పొందుతున్నాయి. అందులో వృశ్చిక రాశి కూడా ఒకటి. సాధారణమైనటువంటి యోగాన్ని చక్కగా పొందుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సింది ఏంటనంటే, ఈ ఒక్క గురువు మారుతున్నాడు, కానీ మిగతా గ్రహాలు యాజ్ యూజువల్గానే ఉన్నాయి. ఈ మిగతా గ్రహాల అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నము ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి. ఎందుకనంటే ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు 12వ స్థానంలో 27 అక్టోబర్ వరకు, రవి 18 అక్టోబర్ నుంచి 16 వరకు 12వ స్థానంలో, 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు జన్మరాశిలో కుజుడు జన్మరాశిలో ఉంటాడు. కాబట్టి ఒక్క గురువు మాత్రమే యోగిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గురువుకి అమితమైన బలాన్ని ఇచ్చే విధంగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ వృశ్చిక రాశి వారు చేస్తే, రాహువు, కేతువు, శని, రవి, కుజ గ్రహాలు ఇచ్చే దుష్ఫలితాన్ని ఈ గురువు ఒక్కడు కాపాడగలుగుతాడు. ఇలా మీరు చేసుకోవాలి. ఇక మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా అని చెప్పాను కదా, 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి వ్యయస్థాన సంచార ప్రభావం వలన ఉద్యోగంలో బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కాస్త నిరాసక్తతగా సాధారణంగానే ఉంటుంది. ఎప్పుడైతే జన్మ రాశిలోకి ప్రవేశం చేస్తాడో 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు జాతకరీత్యా కాస్త వృత్తిలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోని భయాందోళనలు ఏమీ జరగదండి, కానీ అనవసరమైనటువంటి భయాందోళనలు, ఉద్యోగం నుంచి తీసేస్తారేమో, ఇలా రకరకాలుగా వ్యాపారము కుంటుబడిపోతుందేమో, మళ్ళీ ఇంకా ఈ వ్యాపారం చేయలేనేమో, వృత్తి ఏంటి, నేను నమ్ముకున్న వృత్తి, నా కళ నాకు యోగించట్లేదు అనే ఆలోచన ఈ 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు వస్తుంది. అలాగే అర్ధాష్టమ రాహువు, దశమ కేతువు పలు నిర్ణయాలన్నీ కూడా మార్చుకోగలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ గురువు ఒక్కడు మారినటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మీరు గనక ప్రయత్నం గనక చేస్తే ఈ అన్ని ఇచ్చే గ్రహాలు ఇచ్చే దుష్ఫలితాలని ఈ గురువు ఒక్కడు కాపాడగలుగుతాడు. కాబట్టి ఈ గురువుకి ప్రాణం పోసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తరచుగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి. మొన్ననే కదండి అర్ధాష్టమ శని ప్రభావము, మళ్ళీ ఇంతలోనే గురువు అష్టమంలోకి వచ్చాడు, మారుతున్నాడు అని అనుకునేసరికి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతున్నాయి. కాబట్టి ఎలా ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అంటే, ఎప్పుడు కూడా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దత్తాత్రేయ ఆరాధన, గురుచరిత్ర ఆరాధన ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ, ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ పర్వదినాలలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు మన పీఠమాధ్వర్యంలో జరపబడతాయి. అవి 5 నవంబర్ కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, అలాగే 20 నవంబర్ కార్తీక అమావాస్య ఈ శ్రీశైల క్షేత్రంలో, మహిమాన్విత శ్రీశైలం, 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో గ్రహాలకి అనుకూలంగా దైవానుగ్రహాన్ని ఇచ్చే విధంగా ఈ పరిహారాలు అన్నమాట. అవకాశం ఉంటే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులు కష్టపడితే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గురువు అనుకూలంగా ఉన్నటువంటి కాలం చేత కష్టపడితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. నిరుద్యోగస్తులు బాగా ప్రయత్నం చేయాల్సిందే. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. సంతానార్థులకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. విదేశీయానం, విదేశీ విద్యకు చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా మీరు విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా తులారాశిలోకి 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు శని శుక్రగ్రహం యోగకారకం. అలాగే 26 నవంబర్ తర్వాత ఈ శుక్రగ్రహము వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుండడం. కాబట్టి ఏతావాత గురువు, శని, శుక్రుడు ఈ 3 గ్రహాలు మీకు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పట్టువదలని విక్రమార్కుడిలాగా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఉన్నటువంటి రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ సమయంలోనైనా మీరు అనుకున్నటువంటి పనులని కార్యాచరణలోకి తీసుకుని వస్తే తప్పకుండా
మీరు విజయాన్ని చవిచూస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయనంటే తప్పకుండా మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవచ్చు, మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందా, సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతిరోజు కూడా భగవంతుని ధ్యానించినటువంటి రోజు లేదు. ఇలా ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి ఇక జీవితం ఇంతే, భగవంతుడు లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, అంతా మన కష్టమే తప్ప ఇంకేమీ లేదని చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్ళు కొంతమంది అయితే దేవుడిని ప్రార్థించి ఇక దేవుడు లేడనే స్థితికి వచ్చి ఇక పూర్తిగా విగ్రహారాధనకి దూరమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది. అంటే ఇక్కడ తమ దైవాలని విస్మరించిపోతుంటారు. ఎందుకంటే సమస్యలు అట్లాంటివండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా స్థితిగతులు తమ యొక్క స్థితి ప్రకారం నిష్పక్షపాతముగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఏ గ్రహము ఎవరికి అనుకూలం కాదు, ఏ గ్రహము ఎవరికి చెడు కాదు. కాలానుగుణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మ ప్రభావం వలన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. దానికి మూల కారణం గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి మారుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహ మార్పు ప్రభావం వలన ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. దానికి ప్రధాన కారణం నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలికంగా సంచరించే గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు. ఇందులో అత్యంత శుభప్రదుడుగా దైవగ్రహముగా పేరొందేటువంటి గురుగ్రహము మిథున రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ 18 అక్టోబర్ నుంచి అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలోకి ప్రవేశించేస్తున్నాడు. ఈ కారణం చేత ఇప్పటి వరకు ఇబ్బందులు పాలవుతున్నటువంటి వాళ్ళకి యోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలుగుతున్నాయి, ఇప్పటి వరకు ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి అవయోగాలు ఏ రాశిలో వాళ్ళకి కలగబోతున్న విషయం గురించి కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా గురువు అతిచార ప్రభావం వలన 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివిధ రాశుల వారికి అనే విషయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ గురువు యొక్క మార్పు వలన ఆ యొక్క 3 పర్వదినాల్లో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే అత్యంత శుభప్రదంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిని చూస్తారనే విషయం గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో గురువు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ఈ ఒక్క గురువే కాకుండా మిగతా గ్రహాలు రవి, కుజగ్రహ ప్రభావాలు కూడా మారుతున్నాయి. కాబట్టి ఎటువంటి మార్పులు వస్తాయి? ఇప్పటి వరకు అంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ దోషంలో ఉన్నప్పటికీ కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నట్టు కారణం చేత ఇప్పటి వరకు అనుకూలంగా ఉంది. శని ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి అన్ని పనులని కంప్లీట్ చేయగలిగేటువంటి స్థితిని యోగాన్ని ఇచ్చాడు. కానీ ఒక్కసారిగా అన్ని పనులు సజావుగా అయిపోతున్నాయిలే, ఇంకా జీవితంలో ఇంకా ఇబ్బంది లేదు అనుకునే తరుణంలో ఒక పెను మార్పు అనేటువంటిది గురువు అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కలగబోతుంది. అష్టమ స్థానంలోకి గురువు వెళ్ళబోతున్నాడు. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయము చాలా కీలకమైన సమయం. అసలు సిసలైనటువంటి అర్ధాష్టమ శని దోషాన్ని మీరు చవి చూడలేదు. కానీ ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, నిండైనటువంటి అర్ధాష్టమ శని దోషం. ఎందుకంటే గురువు కంట్రోల్లోకి లేడు. అలాగే గురువు అష్టమ స్థానంలో ఉండి అశుభ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. శని మీద వీక్షణ ఉండడం వల్ల ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి. మీది అనుకున్నటువంటిది ఏది అయితే మీ ఆస్తి కానీ,
వాహనం కానీ, మీ సొంతం అనుకున్న వ్యక్తులు కానీ మీ నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇతరులతో మీ అనుకున్నటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పరిమితికి మించి ఎక్కువగా వాళ్ళతో వాగ్వివాదాలు చేసుకోవద్దు. స్థిరాస్తులని, ఆస్తులని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమ శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ సమయంలో వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో ఉగాది తర్వాత గురువు మళ్ళీ మారుతున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు సమయం ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అతిచార ప్రభావంలో వచ్చే దుర్లక్షణాల్ని మీరు గమనించవచ్చు. కాబట్టి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే కేవలం ఒక గురువు మారినంత మాత్రాన ఇన్ని రకాల సమస్యలు వస్తాయనంటే ఇదే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి అనుకూలంగా ఉండబోతున్నాడు. కుజుడు కూడా 27 అక్టోబర్ వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు. అంతేకాకుండా ఈ శుక్రగ్రహ ప్రభావం కూడా 3 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ కారణాల వల్ల నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి. ధన సంపాదన ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ సంపాదించింది ఉద్యోగస్తులైనా, వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా, వృత్తిలో ఉన్న వాళ్ళ అయినా నిలుపుకోలేకపోతారు. ఈ మార్పుని మీరు గమనించండి. అలాగే కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఉన్నా మీరందరూ కూడా ఆ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రవి, అలాగే 27 అక్టోబర్ నుంచి కుజుడు వ్యయస్థానము, అర్ధాష్టమ శని ప్రభావము, కేతువు నవమ స్థానము, గురువు ఎలాగో అష్టమ స్థానంలో ఉండడం వల్ల 1, 2, 3, 4, 5 గ్రహాలు, నవగ్రహాలలో 5 గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. శుక్రుడు బుధుడు అనుకూలిస్తున్నాడు, అలాగే రాహు అనుకూలిస్తున్నాడు. ఇదే ప్రధానం. కానీ ప్రధానమైనటువంటి గురువు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహం ఇక్కడ తప్పనిసరి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మీరు జ్ఞాపక శక్తితో ఉద్యోగంలో రాస్తున్నటువంటి ప్రవేశ పరీక్షల్లో విజయాన్ని పొందలేరు. కాబట్టి 100% కష్టపడడం కంటే 150% కష్టపడండి. విద్యార్థులు కనీసము మంచి పర్సంటేజ్తోనైనా కానీ ఉత్తీర్ణులు అవుతారు. అలాగే నిరుద్యోగస్తులు మాత్రం 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే సంబంధించినటువంటి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రధానంగా జరిగేటువంటిది మీది అనుకున్న ఆస్తి కానీ, వ్యక్తులు కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం గోచరమవుతుంది. ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే నవగ్రహాల్లో శుభకరుడైనటువంటి గురువు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల మీరందరూ అనుకుంటారు ఏలినాడు శని, అష్టమ శని చాలా దోషం అనుకుంటారు. కానీ చాలా ప్రభావవంతమైనది అర్ధాష్టమ శని. ఏమవుతుంది, ఈ అర్ధాష్టమ శని సంపూర్ణముగా దోషాన్ని కలిగించే సమయం. గురువు తప్పుకున్నాడండి, పెద్దవాడైన గురువు తప్పుకున్నాడు, శని విజృంభిస్తాడు. ఏం జరుగుతుంది, మీరు ఏదైనా ఎంతైనా ప్రయత్నం చేయాలని మనసులో ఉంటుంది, కానీ మీరు సాహసాలు చేయలేరు. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనే ఒక భావన పెరుగుతుంది. అప్పటి వరకు ధైర్యంగా ముందడుగు వేసిన వాళ్ళు వెనకడుగు వేస్తారు. శత్రువులు పెరుగుతారు, రుణగ్రస్తులు అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గురువు అనుకూలంగా లేడు, అర్ధాష్టమ శని ప్రభావం. మీ దగ్గర డబ్బులు తీసుకొని అప్పుగా తీసుకుంటారు, ఎగ్గొడతారు. కాబట్టి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇక తదనంతరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండైజెషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది శని యొక్క ప్రభావం వల్ల. ఇక ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పుని కోరుకుంటారు. కానీ దయచేసి చెప్తున్నాను, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు మధ్య కాలాన్ని మాత్రమే వినియోగించుకోండి. 16 నవంబర్ తర్వాత ఎట్టి ఉద్యోగ ప్రయత్నాలు, మార్పులకి అవకాశాన్ని ఇవ్వకండి. మీ కీర్తి ప్రతిష్టలకి, మీ పేరుకి మచ్చ తెచ్చే విధంగా మీరు చెయ్యని పనులకి మీరు శిక్ష పడే అవకాశం, చెయ్యని పనికి మీరు మాటలు పడే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి బద్ధకం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా తర్వాత చేద్దాంలే, ఆలోచిద్దాంలే, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్ అని అంటారు. ఇవి జరుగుతాయి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మారినటువంటి కారణం చేత. కాబట్టి
దైవకారకమైనటువంటి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలలో మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. 5 నవంబర్ కార్తీక పౌర్ణమి మహిమాన్విత కాశీ క్షేత్రంలో, 20 నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి మాలను ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇవి ప్రధానంగా సంబంధించినటువంటి చెప్పినటువంటి సమస్యలు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.